డోలీ రహిత ఏజెన్సీనే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట పేరుతో నూతన రహదారులను నిర్మిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు హోంమంత్రి అనిత. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వాయర్లు బాగు చేస్తామన్నారు. ఇక చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్. బాబుకు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల మనసును గెలుచుకునే రాజకీయాలు చేయరని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో అడవి బాట పేరుతో కొత్త రోడ్లు నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచాలన్నారు. 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పవన్. ఏపీ అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ ఆయకట్టును గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం గేట్లు కూడా మరమ్మతులు చేయని దుస్థితి ఉండేదన్నారు హోంమంత్రి అనిత. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో రిజర్వాయర్ గేట్లు బాగు చేయించారని తెలిపారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు సాగునీటిని విడుదల చేశారు హోంమంత్రి అనిత. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాదని మండిపడ్డారు ఏపీ మాజీ సీఎం జగన్. చంద్రబాబుకు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకునే రాజకీయాలు చేయరని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ చంద్రబాబు చేస్తున్న బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలని ఎక్స్లో పోస్టు చేశారు జగన్. ఏపీ పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 2 స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2 మండలాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు 2 మండలాల జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని హెచ్చరించారు పోలీసులు.